Hola amantes del cine and welcome to our channel The Real Homies and this is your narrator జీవి. నాకు తెలుసు ప్రతిసారి నేను వస్తాను చెప్పి మీరు బాగా వీడేదా మళ్ళీ అని అనుకోకండి, బికాస్ ఎందుకంటే ఉన్నద్దరికి ఉన్నంత పద్ధతి నేను ఎక్కడ చూడలేదు. సో నేనే ఛానల్ని జై అని లేపాలి కాబట్టి నేను వీడియో చేస్తాను అనమాట. మళ్ళీ యాక్చువల్ అసలు హాలీవుడ్ అప్డేట్స్ మనకి 7th రావాలి, బట్ 7th ఇంకో వీడియో రావడం వల్ల ఈ వీడియో అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా చేయకపోతే ఇంక ఛానల్ని షట్టర్ వేసుకుందాం ఫిక్స్ అయ్యాం. ఇంకా సోది లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఒక రివ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో బేసికలీ ఇది మనకి June 13th అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఒక యానిమేటెడ్ మూవీకి లైవ్ యాక్షన్ అడాప్షన్ అనమాట. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు అంటే లైవ్ యాక్షన్లోకి తాగలరా యానిమేషన్ ఉన్న క్యారెక్టర్స్ అని, బట్ ట్రైలర్ నుంచి అయితే మనకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండ్ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ రివ్యూస్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి. అండ్ Rotten Tomatoesలో కూడా 86% ఎంతో ఉంది ఇప్పుడు. సో చాలామంది చూసిన వాళ్ళు క్రిటిక్స్ అయితే ఏమంటున్నారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లైవ్ అడాప్షన్ అంటున్నారు. డిజ్నీకి అయితే ఇప్పటికే చాలాసార్లు బొక్కబడింది అనమాట. అంటే యానిమేషన్ అని లైవ్ యాక్షన్ ట్రై చేద్దాం అని చెప్పి చాలాసార్లు ఫెయిల్యూర్ కూడా అయింది అండ్ కొంచెం సక్సెస్ కూడా అయింది చాలా రఫ్గా. డ్రీమ్ వర్క్స్ స్టూడియోస్ అయితే ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది. అంటే ఈ మూవీ చాలా స్టార్టింగ్ అనౌన్స్మెంట్ అప్పుడు అయితే చాలా నెగిటివ్ బస్ ఉండే, బట్ అది పాజిటివ్గా కన్వర్ట్ చేశారు అండ్ ట్రియాలజీ కూడా ప్లాన్ చేశారు. అండ్ సెకండ్ పార్ట్ కూడా గ్రీన్ లైట్ అయితే ఇచ్చేసారు. కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, డిజ్నీ అప్కమింగ్ యానిమేటెడ్ మూవీస్. సో మనకైతే 6 మూవీస్ అయితే అనౌన్స్ చేశారు, అంటే కన్ఫర్మ్ చేస్తారు 6 మూవీస్. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈలియో రిలీజింగ్ ఆన్ June 20 అండ్ ఇంకో 10 రోజుల్లో రిలీజ్ అయితే అవుతుంది మూవీ. అండ్ సెకండ్ వన్ వచ్చి జుటోపియా 2 November 26th, 2025. అంటే ఇయర్ 26th రిలీజ్ అవ్వబోతుంది నవంబర్లో. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఒకసారి. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి హూపర్స్, మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ ఈజ్ అవర్ ఫేవరెట్ టాయ్ స్టోరీ అంటే 5th part, June 19, 2026. అండ్ లాస్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ ఈజ్ Frozen 3 on November 24th, 2027. Now going to the third update, Harry Potter reboot series. సో మనకైతే ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది ఆన్ HBO Max. అండ్ మన ఇండియాలో అయితే జియో హాట్స్టార్లో అయితే రావచ్చు. అండ్ అప్పటికి HBO Max లాంచ్ అవ్వకపోతే ఇదైతే HBO Max ఒక వ్యూవర్షిప్ని పెంచడానికి అయితే వార్నర్ బ్రదర్స్ ఆపసోపాలు అయితే పడుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ మీద అయితే నెగిటివ్ క్లాష్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మూవీస్ చాలా బాగుండే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం అంటే ఎవరికి పెద్ద దక్కలేదు. అండ్ క్యాస్టింగ్లో కూడా హెర్మోయిన్ క్యారెక్టర్ మీద కొన్ని నెగిటివ్ ఒపీనియన్స్ అయితే వచ్చినాయి. సో మనకైతే ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఆర్ మిడ్లో అయితే రావచ్చు. ఒక్కొక్క సీజన్ అనేది ఒక్కొక్క బుక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందంట. సో ఫిలాసఫర్ స్టోన్ ఫస్ట్ సీజన్. సో దీంట్లో బుక్లో ఉన్న డీటెయిల్స్ ఇంకా బాగా వెళ్తారంట. అండ్ ఈ సిరీస్కి అయితే J.K. Rowling అయితే పిలవలేదు రైటింగ్ మీద, ఎందుకంటే తను ఒక ఇష్యూస్లో అయితే ఇరుక్కుని ఉందంట, కాంట్రవర్సీ టైప్లో. సో తనైతే తీసుకోవట్లేదు రైటర్గా. సో తనే మనకి పాత హ్యారీ పాటర్ మూవీస్లో రైటర్గా ఉంది. ఆమె రాసిన బుక్ ప్రకారం ఆమె ఇంప్రూవైజ్ చేసుకుని తీశారు మూవీస్ని. సో ఇప్పుడు ఆమె ఏదైనా సరే కొద్దిగా డౌట్ వేస్తుంది, బట్ యూ కెన్ సీ ఇట్. సో ఒకవేళ సీజన్ 1 హిట్ అయితే మన సీజన్ 2 ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారంట. సో ఇది ప్రతి ఇయర్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, అరౌండ్ 7 to 8 సీజన్స్. సో మన క్యాస్టింగ్ సంబంధించిన అయితే డిస్ప్లే మీకు కనబడుతూ ఉండే ఇప్పటి నుంచి, అంటే ఎవరెవరు ఏ రోల్స్ చేస్తున్నారని చెప్పి. అండ్ నాకు నోరు తిరగదు పేర్లు చదవడానికి, అందుకే. సో దట్స్ ఇట్ ఫర్ హాలీవుడ్ అప్డేట్స్. మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి DC అప్డేట్స్ అనమాట. సో DC నుంచి అయితే మనకు పెద్ద అప్డేట్స్ రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆ యూనివర్స్ బిల్డప్ అవుతుంది. సో మనకు పెద్ద స్టఫ్ అయితే ఏం రావట్లేదు. బట్ సూపర్ మ్యాన్ మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి మనకి. సో కమింగ్ టు సూపర్ మ్యాన్ అప్డేట్స్. సో మనకైతే ఫస్ట్ టెస్ట్ స్క్రీనింగ్ ఒక రివ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ మూవీకి సంబంధించిన టెస్ట్ స్క్రీనింగ్లో అయితే చాలా వరకు బాగుంది అన్నారు. ఇంకొంతమంది అయితే మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయని చెప్పి సినిమా బాగోలేదని చెప్పలేం. ఇది చాలా రీష్ అనీవెన్గా ఉంటుంది అనమాట. అంటే అక్కడ స్క్రీనింగ్స్లో ఒకవేళ బాగుందని వచ్చినా ఇక్కడ సినిమా బాగోపోవచ్చు, అక్కడ బాగోలేదని వచ్చి ఇక్కడ బాగుండొచ్చు. సో మనకి చెప్పలేము అది. సో మీకు ఇప్పుడైతే డిస్ప్లే మీద
సూపర్ మ్యాన్ యొక్క పాప్కార్న్ బకెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ యొక్క బాటిల్స్ కనబడుతున్నాయి మీకు. సో నాకైతే ఇలాంటికంటే ఒకే ఒకటి నచ్చింది. అండ్ ఐ హ్యావ్ ఎ డౌట్, అసలు దాంట్లో పాప్కార్న్ ఎలా తింటారు మేము అలాగే తెలియాలి. సో ఇదే సూపర్ మ్యాన్ నుంచి వచ్చిన అప్డేట్స్. సో ఇప్పుడైతే మనం DC యూనివర్స్ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ గురించి తెలుసుకున్న షెడ్యూల్, అప్కమింగ్ మూవీస్ గురించి. సో మనకైతే DC యొక్క చాప్టర్ 1 అయితే గాడ్స్ అండ్ మాన్స్టర్స్ అంట. అంటే చాప్టర్ 1 అంటే మనకి ఇప్పుడు మార్వెల్లో phase 1 phase 2 ఎలా ఉందో, సో DCలో ఇప్పుడు అది చాప్టర్ 1. సో దానికి ఒక టైటిల్ కూడా పెట్టారు, గాడ్స్ అండ్ మాన్స్టర్స్ అని. సో దీంట్లో మన ఫస్ట్ మూవీ వచ్చేసి సూపర్ మ్యాన్ అనమాట, July 9th రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి సూపర్ గర్ల్, ది ఉమెన్ ఆఫ్ ది టుమారో. ఇది మనకి June 26th రిలీజ్ అవుతుంది, 2026 అంటే నెక్స్ట్ ఇయర్నా. సో మనకి దీంట్లో అయితే సూపర్ ఉమెన్గా మిల్లీ అలాక్ అయితే కనబడుతున్నారు. దీంట్లో అయితే విలన్గా మనకి జేసన్ మామా ఉంటారు కదా, సో ఆయన అయితే విలన్గా కనబడుతుంది యాజ్ లోబోగా. దీనికైతే ఇది ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మనకి అప్పటి నుంచి తెలిసిన మ్యాటరే. సో ఇప్పుడైతే నా ఆశ తీరబోతుంది జేమ్స్ గన్ ద్వారా. సో మనకి థర్డ్ మూవీ వచ్చేసి ది క్లే ఫేస్ ఆన్ September 11th, 2026. ఫోర్త్ మూవీ డైనమిక్ డియో ఆన్ June 30, 2028. సో 2027లో ఏ మూవీస్ లేవా రియల్లీ? సో ఈ మూవీ అయితే మనకి రాబిన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫిఫ్త్ మూవీ వచ్చేసి ది అథారిటీస్. సో ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ అయితే మనకి ఇంకా తెలీదు, బట్ ఈ మూవీ అయితే కన్ఫర్మ్ అయింది. సో ఈ మూవీ ఏంటంటే ఒక టీం మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఆ టీంకి సంబంధించిన టీం లీడర్ని అయితే మనకి సూపర్ మ్యాన్ మూవీలో చూపిస్తారంట. యాక్చువల్ అందరు హీరోస్ అదే చేస్తారు కదా, వీళ్ళ స్పెషాలిటీ ఏంటి. నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకి టీన్ టైటన్స్ అనమాట. సో నా ఫేవరెట్ టీమ్ ఇన్ DC. ఇది మనకి 6th మూవీగా అయితే వస్తుంది ఈ DCU యూనివర్స్లో. సో ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ అనేది మనకి సూపర్ గర్ల్, ది ఉమెన్ ఆఫ్ ది టుమారో రాసిన వాళ్ళే రాయిపోతున్నారంట. ఆ మూవీ హిట్ అయితే ఈ మూవీ మీద హోప్స్ అయితే వస్తాయి మనకి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈస్ ది బ్రేవ్ అండ్ బోల్డ్. సో ఇదైతే మనకి మన ఫేవరెట్ డియోలెక్. సో ఈ మూవీ అయితే మనకి బ్యాట్మెన్ అండ్ రాబిన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి ది స్వామ్ థింగ్. క్యారెక్టర్ మీద మంచి ఇంప్రెషన్ ఉండే, స్టార్టింగ్ ఒక సిరీస్ కూడా వచ్చింది స్వామ్ థింగ్ అని. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల సిరీస్ అయితే ఆగిపోయింది మధ్యలోనే. బట్ అది చాలా వరకు నచ్చింది నాకు కూడా ఆఫ్ కోర్స్, బట్ ఎందుకు ఆపేసారు ఏంటో. సో దీని మీద అయితే మనకి మూవీ అయితే రాబోతుంది త్వరలో. అండ్ ద నెక్స్ట్ మూవీస్ SGT రాక్. ఈ ఫిలిం అయితే మనకి యాక్చువల్లీ డానియల్ క్రెయిగ్తో రావాలంటే మన జేమ్స్ బాండ్తో, బట్ ఆయన వెళ్ళిపోయారు. సో అది ఎప్పుడు అంటే February 2025లో. సో ఈ మూవీ అయితే మళ్ళీ మనకి రాబోతుందంటే DCUలో మళ్ళీ ప్లానింగ్ చేస్తున్నారు. అండ్ ఈసారి మనకి పెంగ్విన్ ఇచ్చారు కదా, కొలిన్ ఫెరెల్. సో ఈయనైతే మనకి రాబోతున్నారు యాజ్ SGT రాక్ క్యారెక్టర్లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బెయిన్ అండ్ ది డెస్ట్రోక్. మనకి ది జాక్సన్ రైటర్గా DC స్టార్ట్ అయినప్పటి నుంచి ఊరిస్తూ వచ్చిన క్యారెక్టర్ డెస్ట్రోక్ అనమాట. సో క్యారెక్టర్కి ఇప్పటికైనా ఒక మూవీ వచ్చి లైక్ పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. సో అండ్ నెక్స్ట్ మూవీ ఈజ్ ద వండర్ ఉమెన్. సో మనకైతే ఈ మూవీలో మన గ్యాల్ గెడోట్ గారు అయితే నటించట్లేదంట. సో వాట్ ఏ హార్ట్ బ్రేక్. అంటే మనమైతే అందరం వండర్ ఉమెన్ గ్యాల్ గెడోట్ గారిని ఊహించుకున్నాం, బట్ ఇప్పుడు ఆమె రాకపోయేసరికి అదలా ఉంది. నాకైతే అందుకే భయ్య రీబూట్ అంటే చట్టచరా అంటే ఒక క్యాస్ట్ రిజిస్టర్ అయ్యే టైంకి ఇంకో క్యాస్ట్ పెట్టి తీస్తామంటే ఎలాగా. సో ఇవైతే మనకి DC యూనివర్సల్ ప్లాన్ చేసిన మూవీస్ అండ్ సిరీస్ యానిమేటెడ్ చూసి కూడా ప్లాన్ చేశారు. సో అది మన నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, లేదంటే షార్ట్లు కూడా పెడతాను ఒకవేళ కుదిరితే. ఎందుకంటే ఇప్పటికీ వీడియోలు చాలా ఎక్కువ అయిపోయింది అండ్ ఇంకా మార్వెల్ ప్లాన్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో మనం అది షార్ట్స్లో కానీ లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడేసుకుందాం. గోయింగ్ టు ద మార్వెల్ అప్డేట్స్. ఫస్ట్ అప్డేట్ అయితే మనకి ఫెంటాస్టిక్ 4 నుంచి అయితే వస్తుంది. సో ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes అనమాట. ఇదివరకు వచ్చిన ఫెంటాస్టిక్ 4 మూవీస్లో కంటే ఇదే ఎక్కువ రన్ టైం ఉంది. మిగతావన్నీ 1 hour 30 minutes, 1 hour 40, 1 hour 50 హైయెస్ట్. ఈ మూవీ నుంచి ఇంకో అప్డేట్ వచ్చేసి మనకి ఈ మూవీలో కనబడే నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే విలన్స్ ఒక రూమర్స్ అయితే వచ్చినాయి. సో వాడి గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గెలాక్టస్ అనమాట, మన ట్రైలర్ కూడా చూసాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డాక్టర్ డూమ్. అంటే డైరెక్టర్ ఏమంటున్నారంటే ఈ మూవీలో డాక్టర్ డూమ్ అయితే లేడు అంటున్నారు, బట్ అది మనం నమ్మకూడదు. ఎందుకంటే మార్వెల్ ఎప్పుడు ఇలానే ఆట ఆడుతూ ఉంటుంది. సో ఒకవేళ ఉండే ఛాన్స్ ఉందంటే మేబీ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఎక్కువ హింట్ ఇస్తారు, లేదా ఒక్క వెనక నుంచి చూపిస్తారు, అంతకు మించి అయితే ఎక్కువ ఎవరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ సఫర్. ఇది కూడా మనం ట్రైలర్లో చూసాం. అండ్ ఫోర్త్ రోల్ వచ్చేసి మనకి మోల్ మ్యాన్ అనమాట. సో ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఫిఫ్త్ క్యారెక్టర్ వచ్చేసి రెడ్ కోచ్ అనమాట. సో మనకి తాత ఉన్నాడు కదా, ఇతనే రెడ్ కోచ్ అని అంటున్నారు, అంటే రూమర్స్ అవి. సో మూవీలో తన ఏం రోల్ అని మన మూవీలో చూసి తెలుసుకోవాలన్నమాట.
నేనైతే ఈ మూవీ యొక్క ప్లాట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఫుల్ లెంత్ వీడియోలో, ఒక సపరేట్ వీడియోలో. సో చేయాలొద్దు కామెంట్ చేయండి, అంటే మీ ఇంట్రెస్ట్తో నేను వీడియో చేయాలి కదా. గోయింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, ఒక మైనర్ అప్డేట్ అనమాట. సో మనకైతే అవెంజర్స్ డూమ్స్డే రాబోతుంది కదా. సో అది యాక్చువల్ మనకి మేలో రావాలి, బట్ ఈస్ పోస్ట్ పోన్ టు డిసెంబర్ అనమాట. ఇప్పుడు అంటే మీకు తెలుసుంటే పాటికి ఈ అప్డేట్ వాళ్ళతో పోస్ట్ ప్రొడక్షన్ గట్టిగా ప్లాన్ చేసుకుని, అంటే క్వాలిటీని ఎక్కువగా ఇంప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళకి టైం కావాలి కదా ప్రమోషన్స్కి. సో అందుకని అయితే ఇలా ప్లాన్ చేశారు. సో అప్డేట్ అయితే ఇది కాదు. సో మనకైతే న్యూ అవెంజర్స్ ఉంటుంది థండర్బోల్ట్స్, సో వాళ్ళకి అండ్ ఇప్పుడు ఫామ్ అయ్యే అవెంజర్స్కి మధ్య ఒక ఫైట్ సీన్ చూడడానికి ఛాన్స్ అయితే ఉంటుందంట. సో ఇంకో అప్డేట్ వచ్చేసి, సో మనకైతే క్రిస్ ఎవెన్స్ గారు ఉన్నారు కదా, సో తనైతే అవెంజర్స్ డూమ్స్లో కనబడలేదని చెప్తున్నారు, బట్ అతని రోల్ అయితే ఉండబోతుంది ఈ మూవీలో, లైక్ కెప్టెన్ హైడ్రాగా, అంటే నెగిటివ్ రోల్లో. సో మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఐస్ ఆఫ్ వకండా సిరీస్ ఉంటుంది కదా, యానిమేటెడ్ సిరీస్. సో దాంట్లో అయితే మనకి ఐరన్ ఫిష్ని చూపించబోతున్నారంట. సో ఇదైతే మనకి ఇయర్ రిలీజ్ అవ్వబోతుంది. డిస్నీ ప్లస్ హాస్టల్ అయితే మనకు కొత్త సిరీస్ అయితే రాబోతుంది, విజన్ క్వెస్ట్. సో ఇదైతే మనకి వాండా విజన్ సిరీస్ ఎండింగ్లో వెళ్ళిపోయిన విజన్ ఇప్పటిదాకా అసలు ఏం చేశాడు అండ్ ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏంటి ఇది అనేది మనకి చూపిస్తారండి సిరీస్లో. సో ఈ సిరీస్లో అయితే మనకి టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది. మనకైతే జూన్ 24th ఐరన్ నైట్ సిరీస్ అయితే రాబోతుంది. సో దాని సెకండ్ ట్రైలర్ కూడా నిన్న రిలీజ్ చేశారు. సో మనకైతే ఈ సిరీస్ వకండా ఫర్ ఎవర్ ఈవెంట్స్ అయిన తర్వాత 2 months గ్యాప్ తర్వాత అయితే జరుగుతుంది అంటే ఈ సిరీస్ అంతా. నాకైతే పెద్ద హైప్ లేదు దీని మీద, అంటే మ్యాజిక్ అంటున్నారు, ఏదో చేస్తున్నారు. సో మనం చూద్దాం వాట్స్ గోనా మార్వెల్ కుక్. మన లాస్ట్ అప్డేట్ వచ్చేసి స్పైడర్-మ్యాన్ 4 బ్రాండ్ న్యూ డే. సో మనకైతే ఈ మూవీలో హల్క్ అయితే కనబడిపోతున్నాడంట, అంటే సేవేజ్ హల్క్, అంటే స్ట్రాంగ్గా ఉంటాడు అండ్ బ్రెయిన్ కూడా యూజ్ చేస్తాడు అనమాట. మనకైతే కొత్త టైప్ ఆఫ్ హల్క్ కింద చూపిస్తున్నారు అండ్ మార్వెల్ కూడా చాలా ట్రై చేస్తుంది సోలో హల్క్ మూవీని నింపాలని చెప్పి. ఈ మూవీలో మనకి రూమర్డ్ విలన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ మిస్టర్ నెగిటివ్, సెకండ్ వన్ వచ్చేసి స్కార్పియన్ అనమాట. సో ఎప్పటి నుంచో చూపించారంటే మనకి హోమ్ కమింగ్లో చూపించంటున్నారు. సో ఇప్పటికైతే రోల్ అయితే రాబోతుంది. థర్డ్ వన్ వచ్చేసి బూమరాంగ్ అనమాట, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టామ్ స్టోన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కింగ్ పింగ్ అనమాట, అండ్ సిక్స్త్ వన్ విలన్గా లెక్కేసి సేవేజ్ హల్క్ కూడా రావచ్చు. సో అయితే మనం ఇప్పటిదాకా హల్క్ని పీటర్ పార్కర్ని కలవడం ఇప్పటిదాకా చూడలేదు. సో మనకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అయిపోతున్నారు ఈ మూవీలో. సో ఇది ఇవాళ మన హాలీవుడ్ అప్డేట్స్ అనమాట. యాక్చువల్లీ సాటర్డే రావాల్సిన వీడియో ఎప్పటికైతే వస్తుంది. సో సారీ, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని ఆప్షన్ పెట్టేసుకోండి, అండ్ వీడియో నచ్చింది కామెంట్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.